పూజకు పనికిరాని పువ్వు. ఈ స్టోరీలో చాలా మలుపులు వస్తున్నాయి, తప్పట్లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పూజకు పనికిరాని పూలు కొన్ని ఉంటాయి. వాళ్ళలో ఒక వ్యక్తే Hey, look at that. కానీ ఒక మంచి ఏమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జాక్పాట్ కొట్టినారు. మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన పెద్ద కోడలు జోగి మేఘన గృహహింస, హత్యాయత్నం మరియు వరకట్న నిరోధక చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గది ముచ్చట. ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్ లో సింపతి రాకుండా పోయే క్వశ్చనే లేదన్న. ఇది పెళ్లైనప్పటి నుంచి అంటే గతేడాది కాలంగా ఈ హింస నిరంతరాయంగా సాగుతోందని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. టు అన్ ఎక్స్టెంట్ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ కింద చూడాలండి. ఇదేంటైతే అరే నీ అబ్బా. టు అన్ ఎక్స్టెంట్ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ కింద చూడాలండి. ఒక పూజకు పనికిరాని పువ్వు. పనికిరాదంటే వడిలిపోయిన పువ్వు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టలేం కదండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాగే ఇంపార్టెన్సీ ఉన్న కవర్ చేసి కాపురానికి పంపించలేం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంకోళ్ళు గొంతు కొయ్యలేం. అది జరిగింది జోగి రాజీవ్ విషయంలో. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. ఈ క్యాండిడేట్ ఇంకా బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే, ఈ పెళ్లి కాకముందే ఇతనికి ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయిందట. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి సో అక్కడ లాగి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ లో వాణి. ఈ వాణి ఎవరు? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామను ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది అఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నిశ్చితార్థం అయిన తర్వాత మాకొద్దు ఈ క్యాండిడేట్. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఎంత అమెరికా నుంచి ప్లేన్ లో దిగొచ్చినా, పడవ ప్రయాణాలు చేసిన ఈ రాజీవ్ మాత్రం మాకొద్దు, జోగి రాజీవ్ అని వాళ్ళు పారిపోయారంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వాళ్ళెందుకు పారిపోయారు? వాళ్ళ చెవుల్లో వెళ్ళి ఎవరు చెప్పారు, ఇక్కడ మ్యాటర్ లేదు. ఈ వాణి ఎవరు? అమ్మాయిని పిలిపించుకున్నా దాము అదంతా పబ్లిసిటీ. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ప్రపంచానికి మగాన్ని నమ్మించడానికి నాన్న తంటాలు పడ్డారు. నిజానికి పాపం బలైంది మేఘన తెలియక. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దండి, మా వాడు అట్టోడు కాదు. ఆగాగు, వాడు అట్లాంటోడు. సార్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. ఇక్కడ మ్యాటర్ లేదు, చేసుకుంటే మీ జీవితం నాశనం అవుతుందంటే బాబోయ్ అని చెప్పి వాళ్ళు అట్టించట్టే పెట్టి సర్దుకుని ఆ లాంఛనాలకు తెచ్చి కూడా సర్దుకుని తీసుకెళ్లిపోయినట్టున్నారు. అంటే పెట్టిన ఉంగరం కూడా లాక్కుని వెళ్ళిపోయి ఉంటారు. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. అంటే ఎస్, ఆబ్వియస్లీ అండి. ఏం చేసుకోవాలి క్యాండిడేట్ పెట్టుకుని? ఎవరైనా పెళ్లిళ్ళు కష్టపడి చేస్తే వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో, ఈ వాణికి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవ ఏంటి? అసలు ఏం చేయలేని మ్యాటర్ లేని వ్యక్తి నా హస్బెండ్ అని చెప్పి మేఘన కంప్లైంట్ లోనే రాసింది క్లియర్ గా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అలాంటి అతనికి ఈ వాణితో గొడవలేంటి? జోగి రమేష్ కుటుంబం ఆ వాణిని ఎందుకు బెదిరించింది? మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. ఇవన్నీ బయటకు రావాల్సిన నిజాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు అయిపోయిన తర్వాత మేఘనాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. నమ్మేనరా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. వీళ్ళు హిందువులు అనుకుని పెళ్లి చేస్తారు. వీళ్ళు జోగి రమేష్ కూడా చేతిలో హారతి పట్టుకుని కనకదుర్గ అమ్మవారి గుడి ముందు నాటకాలు చాలా చూసాములే మేము. ఏదో హిందూ అన్నట్టు కటింగ్ ఇచ్చారు కదా. ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటుంది. వాళ్ళు హిందువులు కాదంట, మతం మారిపోయిన క్రైస్తవులంట.
ఈ అమ్మాయిని తీసుకెళ్లి 3వ ఫ్లోర్ లో బంధిస్తే ఆ అమ్మాయి అక్కడ పూజ అంటే దేవుడా నన్ను కాపాడు, ఈ పాపిష్టి మొగుడు పాపిష్టి అతని నుంచి నన్ను కాపాడు, కుటుంబం నుంచి బయట అని ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి వాళ్ళకి కూడా. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. అలా పాపం బంధించబడిన అమ్మాయి 3వ ఫ్లోర్ లో కూర్చుని పూజ చేసుకుందాం అని అగరబత్తి వెలిగించిందంట. కింద నుంచి అత్త మామ పైకి వచ్చేసి అగరబత్తి వెలిగించడం ఏంటి, శవాల వాసన వస్తుంది, ఇంట్లో కాలిన వాసన వస్తుంది అన్నారంట. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది?